సముద్రం అంత సృష్టిని ఇంత చిన్న బ్రెయిన్తో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇంకొన్ని 4 ఆకులు ఎక్కువ చదివిన బుర్రలు కూడా కనిపెట్టలేని ఒక మార్మిక ప్రదేశానికి ఈరోజు మనం వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒడిస్సా ప్రాంతంలోని పూరి జగన్నాథుడి దేవాలయం గురించి, బుర్రలు పగలగొట్టుకున్న ప్రూవ్ చేయలేని కొన్ని మిస్టీరియస్ థింగ్స్ గురించి చూద్దాము. విశ్రమించక రమించక ఎగసిపడే అలల ఒడ్డున ఈ దేవాలయం ఉంటుంది. ప్రస్తుతం మనం రెప్లికా ఆఫ్ పూరి జగన్నాథ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఎడతెరిపి లేకుండా ఒక గమ్యానికి చేరుకునే ప్రవాహం గల నదిని జీవనది అంటాం. మరి ఇప్పుడు గమ్యం తెలియక డిప్రెషన్ లో ఉన్న ఈ జనరేషన్ కి ఒక దిశ నిర్దేశ గమ్యం చూపించగల ఒకే ఒక మార్గం మన సనాతన ధర్మం. ఇక్కడ పూరి జగన్నాథుడు అంటే మన విష్ణువు. ఇప్పుడు మనం చూస్తుంది ఒడియా కమ్యూనిటీ వాళ్ళు హైదరాబాద్ లో 2009లో కంప్లీట్ చేయబడ్డ పూరి జగన్నాథుడి గుడి. ఇంకా పూరి నగరంలో ఈ జగన్నాథుని దేవాలయం యొక్క 7 వింతలు మనం తెలుసుకుందాము. ఈ గుడి గోపురం మీద ఎప్పుడూ రెపరెపలాడే ఒక జెండా ఉంటుంది. అది గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుంది. సైన్స్ రూల్స్ బ్రేక్ చేసి ఆ జెండా ఎందుకు అలా ఎగురుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇంకా రెండవది, సూర్యుడు ఏ దిక్కున వచ్చినా ఎంత ఎండగా ఉన్నా ఈ గుడి నీడ ఎక్కడా పడదు. ఈ దేవాలయంలో చెక్కతో తయారు చేయబడ్డ దేవుడి విగ్రహాలు మనకు కనిపిస్తాయి. అవి ప్రతి 12-19 సంవత్సరాలకి కాల్చేసి మళ్ళీ అలాంటివే తయారు చేసి అక్కడ ప్రతిష్ఠిస్తారు. గుడి బయట ప్రాంగణంలో ఓండ్రు పెట్టే సముద్రపు ఘోష ఒక్కసారి గుళ్ళో అడుగు పెడితే ఇంకా సముద్రపు శబ్దం మనకి వినపడదు. ఇక్కడ మీరు చూసినట్లయితే వరుస క్రమంలో నుంచొని ప్రసాదం తీసుకుంటున్నారు కదా. ఇక్కడ స్వామివారి నైవేద్యానికి కొండ మీద కొండ పెట్టి అలా 7 కొండల మీద అన్నం వండుతారు. మొదట కింద కొండలో కాకుండా పైన ఉన్న కొండలో నైవేద్యం అన్నది తయారవుతుంది. ఈ దేవాలయం ప్రాంగణంలో కిలకిలమంటూ పక్షులు ఉన్నా గానీ ఈ దేవాలయం పైన మాత్రం పక్షులు ఎగరవు. చాలా విచిత్రంగా ఉంది కదా. ఈ దేవాలయం గాలి గోపురం మీద ఉన్న చక్రం 1 టన్ను వెయిట్ వరకు ఉంటుంది. అలాంటిది 1800 శతాబ్దంలో అంత పైకి దాన్ని ఎలా పెట్టారు అన్నది ఇప్పటికీ ఒక మిస్టీరియస్ థింగ్. ఇవే కాదు, మరెన్నో వింతలు విశేషాలతో పూరి జగన్నాథుని దేవాలయం కొన్ని వేల ఏళ్ల కిందటి నుంచి ఇప్పటి వరకు చాలా మిస్టీరియస్ టెంపుల్ కిందనే ఉంది. మీలో ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ అయిన ఆ థింగ్స్ ని మన కామెంట్ లో మెన్షన్ చేయండి. ప్రస్తుతం మనం ఉన్న హైదరాబాద్ ప్రాంతంలోని ఈ ప్లేస్ ని మనం చూసుకున్నట్లయితే ఎంతో రమణీయంగా విగ్రహాలతో ప్రతిష్ఠించారు. ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ పెయింటింగ్ తో చేయొచ్చు అవన్నీ, కానీ వాళ్ళు అలా చేయకుండా ఒడియా కమ్యూనిటీ వాళ్ళు దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని నీట్ గా తయారు చేయించారు. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 దగ్గర ఉంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మీ స్నేహితులతో గాని మీ ఫ్యామిలీతో గాని ఆ ప్లేస్ కి వెళ్ళండి. రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఏది అడగద్దు, దేని గురించి ఆలోచించొద్దు. అలా వెళ్ళి ఆ గుడి ప్రాంగణంలో కాసేపు మీ టైం ని గడిపి మీ ఫీడ్బ్యాక్ ని మళ్ళీ నాకు తెలియజేయండి. ఐఎమ్ ప్రామిసింగ్ యూ, మీ మైండ్ లో ఉన్న టెన్షన్స్ డిప్రెషన్స్ అన్నీ పోతాయి. అండ్ ఇక్కడ జరిగే రథయాత్ర చాలా కనుల పండగగా ఉంటుంది. ఈసారి ఇక్కడ జరిగినప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు చెప్తాను. అప్పుడు మీకు వీలైతే ఒకసారి రండి ఇక్కడికి. నేనే కాదు, ప్రతి వాళ్ళ ఇళ్లలో చిన్నప్పటి నుంచి మనం వినే మాట ఏంటంటే మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళము, ఆయన పిలిస్తే వెళ్తామని. సో మీకు కూడా అలాంటి పిలుపు రావాలని ఆ జగన్నాథుని కోరుకుంటూ, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.